నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. హోరాహోరీలో పోటీపడ్డ కేటగిరీ ఎద్దుల విభాగంలో విజేతలకు బహుమతులు అందజేసిన ట్రాక్టర్ యూనియన్. కోనెగండ్ల శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామివారి దశమి సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కేటగిరీ ఎద్దుల పోటీల్లో ఉదయం నుండి ఉత్కంఠంగా సాగిన పోటీల్లో మొదటి విజేత గరికిపాటి లక్ష్మయ్య చౌదరి 45,000, రెండవ విజేత డి వెంకట్ సాయి పవిత్రరెడ్డి అయోధ్యనగర్ ప్రొద్దుటూరు 45,000, మూడవ విజేత గొద్ది బజారి వెల్దుర్తి మండలం కల్లుగంట్ల గ్రామం కర్నూలు జిల్లా 30,000, నాలుగవ బహుమతి ఊరివాకిలి నడిపి విజయనాయుడు రేమట గ్రామం కర్నూలు జిల్లా 20,000, ఐదవ బహుమతి ఎల్లగౌడ్ రుద్రవరం గ్రామం కర్నూలు జిల్లా 7,500, షేక్ గిత్తల మదర్సా బోయిలకుంట్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా 7,500. వారి ఎద్దుల ప్రదర్శనలు గెలుపొందిన వారికి ట్రాక్టర్ యూనియన్ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులను పోలీసు వారిని ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువతో సన్మానించారు. ఈ ఎద్దుల పోటీలను విజయవంతం చేసిన గోనెగండ్ల మండల ప్రజలకు, అధికారులకు, పోలీస్ వారికి, ప్రజాప్రతినిధులకు, ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ సంఘం సభ్యులు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. గౌరవ ఎస్పీ సార్ గారు ఘనంగా సన్మానించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి పోలీసు శాఖ అంటేనే అన్ని ఒడిదుడుకులు, కష్టానికి, నష్టానికి, సుఖానికి, ఎండకు, వానకు అన్నిటికీ ముందుండే శాఖ, ఏకైక శాఖ పోలీసు. ఇలాగే ట్రాక్టర్ యూనియన్ ముందుండాలి. అలాగే మా గౌరవ కన్వీనర్ గారు గాజుల కుమారస్వామి గారు ముందుండి మరి సహకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ మరి ట్రాక్టర్ యూనియన్ వారికి ఆయుర ఆరోగ్య అశ్వస్వర్యాలు ఆ చింతలమని నల్లారెడ్డి స్వామి కలగజేయాలని కోరుకుంటూ మా సీనియర్ యాంకర్ వేమారెడ్డి గారు, శ్రీను గారు, అలాగే మంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ట్రాక్టర్ యూనియన్ అయితేనేమి, మా గాజుల కుమారస్వామి గారు అయితేనేమి కరెక్ట్ డైరెక్షన్ అందరికీ ఇచ్చి మరి ఈ యొక్క ఎద్దుల పంద్యాల్లో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి గాజుల కుమారస్వామి గారు.